ఈరోజు పాలమూరు రంగారెడ్డి వల్ల పాలమూరు నీళ్ళు వచ్చినవి నాకు తెలియదు, రంగారెడ్డి నీళ్ళు వచ్చినా నాకు తెలియదు. కానీ నిరంజన్ రెడ్డి ఇంటికి మాత్రం డబ్బులు వచ్చినాయనేటువంటి మాట మాత్రం నేను చెప్తా ఉన్నాను. దాదాపుగా మన మోదీ గారు పెద్ద నోట్లు రద్దు చేసినటువంటి రాత్రే 29 కిలోల బంగారు కొనుగోలు పాత నోట్లు పెట్టనే మాట కూడా మీతో మనం చేస్తాం. 29 కిలోల బంగారుకు ఎంత కావాలి? 12 కోట్లు కావాలి. 12 కోట్ల డబ్బు పెట్టి బంగారం కొన్నాడు మన సార్. మొన్న కృష్ణా పుష్కరాలైతే దేవునికి భక్తితో మన జేబు నుంచి కొంత పైసలేసి ఆ కృష్ణా పుష్కరాలు ఆ ఘాట్లు సక్రమంగా జరిగే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఇలా కృష్ణా పుష్కరాల పేరుతో ఒక 5.5 కోట్ల విలువలు పంచరేవులు అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ఇద్దరు బిడ్డల పేరు పైన 2 డూప్లెక్స్ ఇళ్లు కొన్నాడు మన సార్ అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. ఆ కౌంటింగ్ అనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తా ఉన్నాను. ఈరోజు ఈ మహానుభావుని చరిత్ర కొంచెం చెప్పాల్సిన అవసరం ఉంది. వనపర్తి ప్రజలు ఇలాంటి మహానుభావుల్ని ఆదరించరు, ఎప్పుడు కూడా ఆదరించరు. ఇలాంటి వాళ్లకు వనపర్తిలో స్థానం లేదనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. మన సారు ఒక్క వీధిలోకి పోయి వచ్చినా, ఒక్క ఊరికి పోయి వచ్చినా, మళ్ళా ఇంట్లోకి పోయి ముఖం కడుక్కొని పౌడర్ వేసుకుంటేనే బయటకు వస్తాడు, లేకపోతే మాత్రం రాదు. అలాంటి సుకుమారమైనటువంటి సారు మన సారు. దాని తర్వాత ఎవరైనా చేతి కలిపితే లోపల ఉండే దశ తీసుకొని చేయంతో దుడుచుకుంటాడు. దానికి అంటే మన చేతులకు గలీజు ఉన్నాయని అర్థము. అలాంటి సార్ని వనపర్తిలో మనం ఎప్పుడైనా ఓట్లేసి గెలిపిస్తామా? అదే కాకుండా ఎంత అవినీతి పరులంటే మన దగ్గర ఎంఎస్ చంద్రయ్య అని ఉంది. ఒక దళితుడు హైదరాబాద్ లో పోయి కాంట్రాక్ట్ చేసి డబ్బు సంపాదించి వనపర్తిలో కాలేజీలు పెట్టినప్పుడు మన పిల్లలు చదువుకోవాలని. అలాంటి గొప్ప మహానుభావుడు ఎంఎస్ చంద్రయ్య. ఆ ఎంఎస్ చంద్రయ్య కట్టే కాలేజీ దగ్గర సీకులో సిమెంట్ కొంచెం చూడాయన అంటే ఆ సీకులో సిమెంట్ వేసి తనీళ్ళు కట్టుకున్నాడు. కాలేజీ కట్టలే, తనీళ్ళు కట్టుకున్నాడు. అందుకని ఇది ఎట్లా ఉందంటే